సో 'హిల్స్ పారడైజ్' సీజన్ 2 కూడా ఎండ్ అయిపోయింది. సో 'జుజుత్సు కైసెన్', 'ఫ్రీ రెన్' ఇలాగే 'హిల్స్ పారడైజ్' సీజన్ 2 కూడా ఎండ్ అయిపోయిందనమాట. అంటే ఈ వీడియోలో 'హిల్స్ పారడైజ్' సీజన్ 2 యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ సీజన్ 3 గురించి చెప్పేస్తాను, ఎందుకంటే మిమ్మల్ని వెయిట్ చేయించడం వేస్ట్. ఎందుకంటే సో సీజన్ 3 చూసుకుంటే ఇప్పుడు అనౌన్స్‌మెంట్ అయితే జరగలేదు. సో ఎప్పుడు చేస్తారో ఏంటో మనకు క్లారిటీ లేదా. లాస్ట్ టైం కూడా చూసుకుంటే 'హిల్స్ పారడైజ్' సీజన్ 1 ఎండ్ అయినప్పుడు సీజన్ 2 వెంటనే అనౌన్స్ చేయలేదు. సీజన్ 2 తర్వాత చాలా నెలల తర్వాత అనౌన్స్ చేశారు అండ్ ఇప్పుడు వచ్చింది మనకి. సో సీజన్ 3 కూడా ఇంతే గ్యాప్ తీసుకుంటారా లేకపోతే త్వరగా తీసుకొస్తారా అనే క్లారిటీ లేదు, కానీ బట్ త్వరగా తీసుకొస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. బికాస్ 'హిల్స్ పారడైజ్' ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ భయ్య. అంటే సీజన్ 2లో ఎండ్ చేసిన విధానం చూసుకుంటే ఎవరికైతే మాంగా అలవాట్లేదో వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది యానిమే చూసే వాళ్ళకి. నెక్స్ట్ ఏంటి ఆ ఎండ్ చేసే విధానం ఏంటి, అలాంటి క్లిఫ్ హ్యాంగర్లు ఎవడన్నా వదులుతాడా అనే మైండ్ ఆఫ్ పిచ్చెక్కిపోతుంది అనమాట. టెన్షన్తో తట్టుకోలేరు. సో కాబట్టి సీజన్ 3 త్వరగా అనౌన్స్ చేస్తే బాగుంటుంది. సో ఎనీవే ఈరోజు మనం సీజన్ 2 ఫుల్ రివ్యూ విషయానికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనందరికీ తెలుసు 'హిల్స్ పారడైజ్' సీజన్ 1లో చూసుకుంటే ఫస్ట్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ బాగుంటాయి. ఆ తర్వాత యానిమేషన్ స్లోగా టిప్ అయిపోయింది అండ్ ఫ్యాన్స్ అందరూ చాలా కోప్పడ్డారు. ఏంటి ఇదా చేసేది, 'హిల్స్ పారడైజ్' లాంటి ఒక గొప్ప స్టోరీని మంచి యానిమేషన్ ఇవ్వలేదు, మప్పాని తిట్టారు. ఎందుకంటే మప్ప ఆల్మోస్ట్ ప్రతి షోకి మంచిది ఇస్తుంది. బట్ 'హిల్స్ పారడైజ్' టైంలో వాళ్ళకి టైం కుదరలేదు, దేనికో తెలియదు, కానీ ప్రాపర్ యానిమేషన్ ఇవ్వలేదు లాస్ట్ 6 ఎపిసోడ్స్ అయితే ఎస్పెషల్లీ. సో అందుకే అందరూ ఫుల్ హేట్ చూపించారు. బట్ ఈసారి ఏమన్నా మార్పులు మారాయా, వాళ్ళు ఏమైనా ఇంప్రూవ్ అయ్యారా అంటే మాత్రం డెఫినెట్లీ సీజన్ 1 లాగైతే అస్సలు కాదు. సీజన్ 2 మొత్తం సీజన్ అంతా త్రూ అవుట్ ద సీజన్ చూసుకుంటే ప్రాపర్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు, విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే 'హిల్స్ పారడైజ్' సీజన్ 1లో జరిగిన మిస్టేక్ అదే. ఫస్ట్ కొన్ని ఎపిసోడ్లు 6 ఎపిసోడ్ వరకు బాగున్న తర్వాత యానిమేషన్స్ డిప్ అవ్వడం అనేది చాలామందికి నచ్చలేదు. బట్ ఇక్కడ చూసుకుంటే ఈసారి అటువంటి మిస్టేక్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూసుకుంటే కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్కి వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్, వాటిని యానిమేట్ చేసిన విధానం చూసుకుంటే కొన్ని షార్ట్స్ ఈ ఇయర్లో వచ్చిన బెస్ట్ షార్ట్స్. ఎస్పెషల్లీ ఒక ఎపిసోడ్ ఉంటుందన్నమాట, ఎపిసోడ్ 8 గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే దిస్ బెస్ట్ అనమాట. ఎపిసోడ్ 8, ఎపిసోడ్ 9. ఎందుకంటే ఆ యానిమేషన్ అండ్ ఆ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని పర్టికులర్ క్లోజప్ షార్ట్స్ అండ్ యానిమేషన్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్ లిటరల్లీ ద బెస్ట్ ఈ సీజన్లో సో ఫర్. 'హిల్స్ పారడైజ్'లోనే ది బెస్ట్. అండ్ అంతేకాకుండా రీసెంట్ ఎపిసోడ్ అయినా 11th ఎపిసోడ్ కూడా 12th ఎపిసోడ్ కూడా ఇచ్చి పడేశారు. 11th ఎపిసోడ్లో కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట, అబ్బా బ్యూటిఫుల్ అంతే. సో ఇలా చూసుకుంటే ఎక్కడెక్కడ ఏం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ ఎపిసోడ్ను ప్రాపర్గా అడాప్ట్ చేయాలో ముందే ఆలోచించుకొని వాళ్ళైతే ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని మనకైతే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించారు. డెఫినెట్లీ సీజన్ 1తో పోలిస్తే మాత్రం సీజన్ 2లో చాలా అప్గ్రేడ్స్ కనిపించాయి. అండ్ కొన్ని ఎపిసోడ్లు అయితే కొన్ని షార్ట్స్ అయితే ఈ ఇయర్లో సోఫార్ వచ్చిన వాటిలోనే ది బెస్ట్ అయితే పడ్డాయి. సో ఆబ్వియస్లీ మప్ప ఈసారి వాళ్ళ తప్పును తెలుసుకొని ప్రాపర్ క్వాలిటీ తోటి అండ్ ప్రాపర్ టైం తీసుకొని సీజన్ 2 అయితే మనకు డెలివరీ చేశారు. టెక్నికల్గా ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే కొన్ని పార్ట్స్ ఉంటాయి భయ్య. లైక్ ఎలా అంటే మనకి చెప్పినట్టుగా ఎపిసోడ్ 8, ఎపిసోడ్ 9, 11 or 12 అండ్ అంతేకాకుండా దానికి ముందున్న ఎపిసోడ్ 6, 7. సో ఇలా చూసుకుంటే ఎక్కడైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో, ఎక్కడైతే ఫైటింగ్ స్టార్ట్ అయిందో ఇక అన్ని ఎపిసోడ్లు వాళ్ళు ప్రాపర్ టైం అండ్ కేర్ తీసుకొని మంచి యానిమేషన్ అయితే చేశారు. కొన్ని కూల్ ఎఫెక్ట్సే కాదు, బట్ యానిమేషన్ కూడా ఇంపార్టెంట్ ఇలాంటి షోస్కి. ఎందుకంటే మ్యాక్సిమం క్లోజ్ కాంబాట్స్ ఉంటాయి అండ్ దానికి తగ్గట్టుగా ఎఫెక్ట్స్తో పాటు ప్రాపర్ యానిమేషన్ చేయడం అనేది బాగా వర్కౌట్ అయింది ఇక్కడ చూసుకుంటే సీజన్ 2లో. ఇక అంతేకాకుండా మనకి కాంబ్ కావచ్చు, స్టోరీ బోర్డింగ్ కావచ్చు, అన్నీ కూడా అదిరిపోయాయి. సో టెక్నికల్గా చెప్పాలంటే ఈసారి 'హిల్స్ పారడైజ్' ఒక బిగ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2లో. ఇక స్టోరీని ఎలా అడాప్ట్ చేశారు, అందరు చెప్పినట్టుగా ఇంతకుముందు ఏమన్నారంటే సీజన్ 2 రాకముందు సీజన్ 2లో మొత్తం మిగతా చాప్టర్స్ అన్నీ కప్పేసి ఫుల్ రష్ చేసేస్తారేమో అనుకుని భయపడ్డారు చాలామంది ఫ్యాన్స్. బట్ నో, ఇక్కడ చూసుకుంటే మప్ప అండ్ స్టూడియో వర్క్ చేసే స్టాఫ్ అందరికీ ఒక క్లారిటీ ఉంది. 'హిల్స్ పారడైజ్'ని రష్ చెయ్యం, మేము కావాల్సినంత టైం తీసుకుంటాం, ప్రాపర్ అడాప్టేషన్ ఇస్తాం, యానిమేషన్ ఎలా ఉన్నా కానీ పేసింగ్ మాత్రం రష్ అయితే అస్సలు చేయమన్నట్టుగా చేశారు. ఎందుకంటే చాలా నీట్గా టైం తీసుకున్నారు. కొన్ని మంచి సీన్స్ యాడ్ చేశారు, కొన్ని రీఅరేంజ్ చేశారు. నాకు ఇది బాగా నచ్చింది. ఎందుకంటే నేను మాంగా చదివేటప్పుడు ఒక సీన్ చూశాను. సో నేను సీను ఏం చెప్పను, బట్ ఒక ఫైట్ ఉంటుందన్నమాట మన మెయిన్ హీరో కవిమరుది. సో దాని ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్లో ఒక థింగ్ జరుగుతుంది, దాని తర్వాత మాంగాలో వెంటనే మనకు తర్వాత ఏం జరిగిపోద్దో చూపించేస్తారు. సో ఒక సస్పెన్స్ అనేది బిల్డ్ చేయరు నెక్స్ట్ చాప్టర్ వరకు చూసుకుంటే. అది చదవగానే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగింది. బికాస్ యానిమేలో చూసుకుంటే ఒక ఆ పాయింట్ తర్వాత యానిమేలో స్టోరీ మొత్తాన్ని షిఫ్ట్ చేసేసారు, ఆ సీన్ ఇంక్లూడ్ చేయలేదు. సో షిఫ్ట్ చేసి ఇంకొక క్యారెక్టర్స్ యొక్క మొత్తం ఫైట్స్ అన్ని చూపించేసి ఆ తర్వాత కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇటు వచ్చారు.
సో దానివల్ల ఏంటంటే ఇంతవరకు బిల్డ్ అయిన టెన్షన్ అనేది తర్వాత ఆ ఎపిసోడ్లో చూసిన తర్వాత కొంచెం బాగా అనిపించింది. ఆ ఎపిసోడ్స్ని అరేంజ్ చేసిన విధానం. మాంగాలో ఆ పేసింగ్ అనేది నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది. మాంగా ముందే చదివే కాబట్టి. బట్ యానిమే మాత్రం మాంగా కంటే చాలా మంచి జాబ్ చేశారు. ఆ పర్టికులర్ పోర్షన్లో నాకైతే బాగా నచ్చింది. ఎపిసోడ్ 6, 7, 8, 9, 10 ఈ 5 ఎపిసోడ్ని అరేంజ్ చేసిన విధానం మాంగాలా కాకుండా వాళ్ళు డిఫరెంట్గా అరేంజ్ చేసిన విధానం నాకైతే చాలా బాగా నచ్చింది. కూడా చెప్పుకోవాలి, స్టాఫ్కి బాగా అర్థం చేసుకున్నారు. ఎక్కడేం మార్చాలో మార్చినా కూడా స్టోరీ ఇంకా బెటర్గా చేశారు తప్ప ఎక్కడ డ్యామేజ్ చేయలేదు. సో అదొకటైతే నాకు బాగా అనిపించింది. సో దాన్ని పోవడాలనిపించింది. ఇన్ఫ్యాక్ట్ స్పాయిలర్స్ చెప్పాలని ఉంది, బట్ చెప్తే మీరు కూడా స్పాయిల్ అవుతారేమో చెప్పట్లేదు. బట్ మీకు అర్థమవుతుంది. 6 నుంచి 10 ఎపిసోడ్స్ వరకు చూడండి. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. అండ్ మాంగా చదివిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది నేనేం చెప్పానో కూడా. సో గవిమారి గురించి. సో ఇలాగ స్టోరీని పేసింగ్ కావచ్చు, స్టోరీని అడాప్ట్ చేసిన విధానం కావచ్చు, అన్నీ కూడా ఎక్సలెంట్గా చేశారు. నాకైతే ఒక్క ప్రాబ్లం లేదు. పేసింగ్లో కూడా ప్రాబ్లం లేదు. ఫైట్స్ అన్నిటిని ప్రాపర్గా అడాప్ట్ చేశారు. ఈ ఆర్క్ని ఒక పర్టికులర్ పోర్షన్ వరకు నీట్గా అడాప్ట్ చేసి అక్కడ ఏం చేసిన విధానం, ఆ తర్వాత నెక్స్ట్ సీజన్కి ఇంకా బెస్ట్ స్టఫ్ని దాచిపెట్టడం. సో ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్గానే దిగారు. అండ్ నెక్స్ట్ సీజన్ కూడా మ్యాక్సిమం సీజన్ 3 కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలా ఏం చేశారు స్టోరీని చూసుకుంటే. సో ఇక ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే కనుక, సో సీజన్ 2ని ఎండ్ చేసిన విధానం లిటరల్లీ నాకైతే పర్లేదు. బట్ మాంగా చదివే వాళ్ళ యానిమే చూసే వాళ్ళ పరిస్థితి ఏంటి భయ్య? సో ఎలా ఎండ్ చేశారంటే ఎక్స్పెక్ట్ చేయం మనం. సో అన్ని థింగ్స్ జరుగుతుంటే అకస్మాత్తుగా ఒక గ్యాంగ్ దిగేస్తుంది. సో వచ్చేస్తారు, దాన్ని ఇంకా 3-వే బ్యాటిల్ అయిపోద్ది. 3-వే బ్యాటిల్ అయిపోయింది కదా, మనకి ఏదన్నా చిన్న కంక్లూషన్ ఒకటైనా పాయింట్ కంక్లూడ్ అవుద్దాం అనుకునే లోపు ది ఎండ్ పడిపోద్ది. సో కాబట్టి టు బీ కంటిన్యూడ్. ఎప్పుడు అవుద్దో సీజన్ 3 అప్పటి వరకు ఆగాలి. యానిమే ఓన్లీ ఫ్యాన్స్ అయితే తట్టుకోలేరు. నన్ను అడిగితే మాంగా చదివేయండి. ఇంక అంతకంటే వేరే చాయిస్ అయితే లేదు మాంగా ప్లేస్లో ఉంది చదవాలనుకుంటే. సో ఓవరాల్గా చెప్పాలంటే సీజన్ 2 అడాప్టేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే అసలు ఎటువంటి తప్పు పట్టాలని లేదు. బట్ నేను కోరుకునేది ఏంటంటే, వాళ్ళు ఎలా అయితే సీజన్ 1 తర్వాత సీజన్ 2ని ఎంత ఇంప్రూవ్ చేశారో, అలాగే సీజన్ 2 తర్వాత సీజన్ 3ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. సీజన్ 3లో ఉండబోయే స్టఫ్, సీజన్ 3లో జరగబోయే సీన్స్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, క్యారెక్టర్స్ మధ్య ఫైటింగ్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉంటాయంటే చెప్తున్నాను, హిల్స్ ప్యారడైజ్కి అందరూ ఫ్యాన్ అయిపోయేలాగా చేసే సీన్స్ అయితే బోలెడని ఉంటాయన్నమాట. సో కాబట్టి నెక్స్ట్ జరగబోయే స్టోరీ ఆర్క్స్ అన్నీ కూడా ప్రాపర్గా అడాప్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బికాస్ ఇట్స్ గోయింగ్ టు బీ ద బెస్ట్. సో సీజన్ 3 ప్లీజ్ కమ్ ఫస్ట్. బట్ అట్ ద సేమ్ టైం ప్రాపర్గా, నీట్గా, ఇంకా బెటర్గా సీజన్ 2 కంటే బెటర్ యానిమేషన్తో రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఇదన్నమాట నేను చెప్పాలనుకుంది హిల్స్ ప్యారడైజ్ సీజన్ 2 గురించి. సో హిల్స్ ప్యారడైజ్ సీజన్ 2 గురించి చూస్తుంటే కనుక మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్స్లో తెలపండి. సో మన షో కలుద్దాం. బాయ్.